నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. రేపటి నుంచే దేవి శరన్నవరాత్రులు. ఆ దేవి వైభవాన్ని ఆవిష్కరించే దివ్యమైన రాత్రులు. ఒకవైపు ఇంద్రకీలాద్రి, మరోవైపు శ్రీశైలం, మరొక పక్క వరంగల్. ఇంతేకాకుండా వీధి వీధిలో, వాడవాడల దేవీ క్షేత్రాల్లో, వివిధ దేవీ క్షేత్రాల్లో ఆ దేవిని ఆరాధిస్తూ ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. అంతేకాకుండా ఆలయాలతో పాటుగా గృహస్థులు సైతం వారి శక్తి మేరకు శరన్నవరాత్రుల ఉత్సవాలు, వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. మరొక పక్క తెలంగాణలో బతుకమ్మ వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. వీటన్నిటికీ సంబంధించి ప్రేక్షకులకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటన్నిటికీ చక్కటి శాస్త్రీయ సమాధానాలను అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. అలాగే మేనకా గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు వీటిలో ఏవి ప్రశస్తమైనవి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ముందుగా అమ్మవారికి నమస్కారం చేద్దాం. యాదేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమః. మనలో చేతన బదులుగా క్షుధ, ఆకలి వరకు 21 రూపాలలో అమ్మవారిని స్తోత్రం చేయాలి అంటుంది సప్తశతి. దుర్గా నవరాత్రులు, శరన్నవరాత్రులు అన్న పేరుతో మనం ఆశ్వయుజ మాసంలో నవరాత్రులని ప్రారంభం చేసుకోబోతున్నాం. వసంత నవరాత్రులు చైత్రమాసంలో వచ్చేవి. ఈ చైత్రమాసానికి అలాగే ఈ ఆశ్వయుజ మాసానికి రెండింటికి ద్వాన్ ఋతూన్ యమతం స్ట్రాక్షియే అంటుంది శాస్త్రం. వసంత ఋతువు అలాగే ఈ శరద్ ఋతువు, ఈ రెండు ఋతువులు కూడా యమధర్మరాజుకు కోరలు అంటుంది శాస్త్రం. ఈ రెండు ఋతువులలో కూడా ప్రత్యేకించి మనం అమ్మవారినే స్తోత్రం చేయాలి. ఎందుకని అంటే విశేషించి ఈ ఆశ్వయుజ మాసంలో దీని ఆశ్వీజ అనకూడదు, ఆశ్వయుజ అనాలి. ఆశ్వినగం రోరమారభేత అంటుంది వేదం. కనుక ఈ ఆశ్వయుజ మాసంలో హస్త నక్షత్రం నాడు కలశ స్థాపన చేయడం, శ్రవణ నక్షత్రం నాడు అమ్మవారిని నిమజ్జనం లేదా విసర్జన చేయడం, అలాగే రోహిణీ నక్షత్రం నాడు ఆటల తదియ అన్న పేరుతో అట్ల తదియ అన్న పండుగని వరుసగా నిర్వహించుకుంటాం 27 రోజులలో. ఈ 3 నక్షత్రాలు కూడా చంద్ర నక్షత్రాలు. ఈ ఋతువులో ఈ ఆశ్వయుజ మాసంలో సూర్యనారాయణమూర్తి కన్యా రాశిలో ఉంటాడు. హస్త రాశి సంచారం చేస్తూ ఉంటాడు. సూర్యుడు శరీరానికి ఆత్మ ప్రభావశక్తిశ్చ పితృచింత అరవే ఫలం కాగా మనోబుద్ధి ప్రసారంచ మాతృచింత అచచంద్రమ. తల్లికి సంబంధించిన చింతన కలిగించేటటువంటి వాడు చంద్రుడు. కనుక ఈ చంద్ర నక్షత్రాలకు ఉపయుక్తంగా హస్తనాడు కలశస్థాపన, శ్రవణనాడు విసర్జన చేయడం. కనుక ఈ 2 ఋతువులలో ప్రత్యేకించి వసంత నవరాత్రుల్లో కూడా రాముడిని అర్చిస్తారు లోకంలో అంతా అనుకుంటూ ఉంటాం, ఉగాది నుంచి నవమి వరకు. కానీ అక్కడ కూడా అమ్మవారిని అర్చిస్తాం. శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక. రామచంద్రమూర్తి వారి ప్రభని మనం గమనిస్తే ఆ ప్రభ పైన ఇరువైపులా కూడా రామచిలకలు ఉంటాయి. అది శక్తికి సంకేతం. కనుక ఈ రెండింటిలో కూడా రెండూ దేనికి దానికి చెప్పుకోదగినవే. వసంత నవరాత్రులు గొప్పవే చైత్రమాసంలో, అలాగే శరన్నవరాత్రులు గొప్పవే. చెప్పుకోవలసి వస్తే రెండింటినీ ఇందుకోసమనే మనం పాటించాలి.